సార్ నమస్తే సార్. సార్ సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? సోషల్ మీడియా ఒక అందుకు మంచిదేనమ్మా, ఓకే ఒక అందుకు మరి అది పరదావ పట్టిస్తుంది కొంతమందిని. సో అది మంచి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది, మంచిగా ఆలోచించే వాళ్ళకి, చెడుగా ఆలోచించే వాళ్ళకి చెడుగానే ఉపయోగపడుతుంది. సో దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తుంది. సార్ ఇప్పుడు చెడు ద్రోవ పట్టిస్తున్నారు అని మీరు అన్నారు. అంటే అది బహుశా చెడ్డ కామెంట్స్ పెట్టడం అయితేనేమి, చెడు వీడియోస్ పెట్టడం అయితేనేమి, ఇలాంటి వాటిని ఆపాలంటే ఏం చేయాలి సార్? అంటే వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. యాక్చువల్గా మన ఇండియాలో అమ్మా ఎడ్యుకేషన్ లేనటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు వల్గారిటీ కానీ, మాట్లాడే విధానం కానీ, ఎదురు వాళ్ళని, ఎందుకంటే లేడీసే ఉంటారు దానిలో, ఆ లేడీస్ని క్రిటిసైజ్ చేసే విధానం కానీ, వాళ్ళని ఎంతవరకు మాట్లాడే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి వాళ్ళు హద్దులు మీరి దాటి కామెంట్స్ పెడుతున్నారు. హద్దులు మీరి దాటి వాళ్ళు లేనిపోయిన భాషా విధానాన్ని వాడుతూ ఉన్నారు. ఆ భాష మారాలి అంటే విజ్ఞానం రావాలి. విజ్ఞానం అంటే చదువు ద్వారా వస్తుంది. చదువుకోవాలని అందరూ చదువుకుంటే కొంత పరిమితి మించి మాట్లాడొద్దు అనేటువంటి ఒక నాలెడ్జ్ వస్తుంది. సో ఇవాళ సొసైటీని చూస్తే అమ్మా స్టూడెంట్స్కి పేరెంట్స్కి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, బంధాలు బాగాలేదు. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా సమూల మార్పులు తీసుకురావాలి. సో మరి ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాల్సినటువంటి మినిస్టర్స్ కానీ, ఎడ్యుకేషన్ గురించి ఆలోచించాల్సినటువంటి గవర్నమెంట్స్ కానీ సో సరైన విధానంగానే తీసుకెళ్ళి, సో ఎందుకంటే ఒకప్పుడు 4-5 పిల్లలు ఉండేవాళ్ళు, ఒకరు పోతే పోనీ అని కఠినంగా ఉండేవాళ్ళు పేరెంట్స్. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఒకళ్ళు ఇద్దరు మాత్రమే కంటున్నారు. వాళ్ళని చాలా గారాభంగా పెంచుతున్నారు. ఆ పిల్లలు వాళ్ళు గారాభం చేయడం వల్ల టీచర్ కొట్టాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. టీచర్ కొడితే మేమే కొట్టం, నువ్వెవరు కొట్టడానికి అంటున్నారు. స్టూడెంట్ని అరే అనే పరిస్థితి క్లాస్లో లేదు. సో ఇలాంటి సందర్భాలు నేను చాలా ఎదుర్కొన్నాను. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ని పేరెంట్స్ కూడా మందలించాలి. ఎందుకంటే ఒక స్టూడెంట్ని పేరెంటే మందలించకపోతే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మందలించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని దయచేసి పేరెంట్స్ తెచ్చుకోకూడదని వాళ్ళు ఎప్పటి నుంచే ప్రతి పిల్లవాడికి అమ్మ ఇలా ఉండాలి, అలా ఉండాలి, బయట సొసైటీలో మనం ఇలా ఉండాలి, మనకంటూ ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని మీరు కాపాడాలి అని ఈ నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్పించాలని మనసా వాచా కర్మణ త్రికరణ కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ.